ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ చేద్దామా? ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా కడిగి తర్వాత ఈ కడిగిన చికెన్ని ఒక బౌల్లో తీసుకొని 1 స్పూన్ సాల్ట్, నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను, 1 స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్ల కారప్పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలా మనం బాగా కలుపుకొని ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ దినుసులు ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత బిర్యానీ గిన్నె పెట్టి స్టవ్ పైన ఆయిల్ వేసి తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. నేను చెక్క, లవంగం, యాలకలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత 6 to 7 పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత జీడిపప్పు ఒక 6 to 7 జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు మగ్గిన తర్వాత ఒక పిడికెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. బాగా కలపెట్టి పుదీనా ఆకు బాగా మగ్గించుకోవాలి. పుదీనా ఆకు మగ్గిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగంటినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. అడుగంటకుండా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఆయిల్ తక్కువ వేస్తున్నాను, మీకు కావాలంటే ఇంకా ఆయిల్ పెంచుకోండి. నెయ్యి వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మొత్తటిని బాగా కలుపుకొని చికెన్ని స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలా మనం ఉడికించుకోవాలి. చికెన్ నుంచి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ఎసురు వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా ఎసురు ఉడికేటప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes ఉడికించుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ బిర్యానీ